సరస్వతీదేవి ఈ హత్య చేశారని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? నమ్మడం ఏమిటి, కళ్ళారా చూశాను. సో ఆమె నిజమైన నేరస్తురాలన్నమాట. ఎస్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు ఎన్నేళ్ల సర్వీస్ ఉంది? 25 ఏళ్ళు. ఇంతవరకు ఎన్ని కేసులు ఫైల్ చేయగలిగారు? 100 కేసులు. మీరు ఫైల్ చేసిన కేసులు అన్నింటిలోని వ్యక్తులు దోషులని నమ్మేగా మీరు ఫైల్ చేశారు? ఎస్. అందులో ఎంతమందికి శిక్ష పడింది? సుమారు 60 మందికి. మరి మిగతా 40 మందికి ఎందుకు పడలేదు? కోర్టులో నేరాలు రుజువు కాలేదు, అంతేగా? మీరు అందరూ నేరస్తులని నమ్మేగా అరెస్ట్ చేశారు. కొందరు నిర్దోషులు ఎలా అయ్యారు? కోర్టులు తప్పుడు తీర్పులు ఇచ్చాయా, లేక మీ నమ్మకంలో క్వాలిటీ ఏమైనా తేడా ఉందా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు తన ప్రశ్నలతో కేసు పరిధులు దాటుతున్నారు. నో యువర్ ఆనర్. మనం నమ్మినవన్నీ నీళ్లు, నమ్మనివన్నీ పాలు కావని, అందుకు ఎస్పీ గారి అనుభవమే తార్కాణమని గుర్తు చేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. అర్థమైందా చక్రధర్రావు గారు? మీరు నేరస్తులని కేసులు ఫైల్ చేసిన 40 మంది నిర్దోషుల్లో సరస్వతీదేవి కూడా ఒకరు కావచ్చుగా? బై ఈ హత్య కేసుకు మీరు ప్రత్యక్ష సాక్షి కదూ? ఎస్. సరస్వతీదేవి శంకరయ్యను కత్తితో పొడుస్తుండగా చూశారా, కత్తి బయటకు తీస్తుండగా చూశారా? మీరు కత్తి బయటికి తీస్తుండగా చూశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యూ కెన్ గో. యువర్ ఆనర్, హతుడు శంకరయ్య కూతురు గౌర్ని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. గౌరీ గారు, ఆమె మీకు తెలుసా? తెలుసు. ఆమెను మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చూశారు? హత్య జరిగిన రోజున ఆమె మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ అబ్బాయికి నాకు జరగబోయే పెళ్లి ఆపు చేయడానికి. అప్పుడు ఆమె మీతో ఏమన్నారు? రాజాని నువ్వు మర్చిపోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. ఆ పరిణామాలు ఏమిటో కూడా చెప్పారా? ఏమిటవి? ఒక చావుని కళ్ళారా చూడవలసి వస్తుందని హెచ్చరించారు. అలాగే జరిగింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి గౌరీ గారు, అంతా అలాగే జరిగింది అన్నారే, అంటే ఏమిటి దాని అర్థం? ఆమె అన్నట్టుగానే ఒక చావు కళ్ళ చూసింది. సరస్వతీదేవి గారు ఒక చావు కళ్ళారా చూస్తాను అన్నారా, ఒక చావు కళ్ళారా చూడాల్సి వస్తుంది అన్నారా? చూడవలసి వస్తుంది అన్నారు. అంటే ఆ చావు మీ తండ్రిదేనని ఎందుకు అనుకోవాలి? తన చావు మీరు కళ్ళారా చూడాల్సి వస్తుంది అని ఆమె అనుండొచ్చు కదా? అనుండవచ్చు. అంటే ఆవిడకి ఇష్టం లేని పెళ్లి ఆవిడ కొడుకు చేసుకుంటే అది భరించలేక తానే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో అలా అనుండొచ్చు. డాక్టర్ సరస్వతీదేవి మీ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా, లేక 10 మంది రౌడీల్ని కత్తులు కటారులతో మీ చుట్టూ పెట్టుకుని ఉన్నారా? ఒంటరిగానే ఉన్నాను. పెళ్లి జరగబోయి ఆగిపోయింది. మీ నాన్నకు ఆమె చిన్న కొడుక్క, మీకు ఆమె చిన్న కొడుక్క? నాకు ఆమె చిన్న కొడుక్కి. మరి మీ ఇంటికి వచ్చిన సరస్వతీదేవి ఒంటరిగా ఉన్న మిమ్మల్ని చంపకుండా ఎక్కడో పొలం నుంచి వస్తున్న మీ నాన్నను వెతికి చంపాల్సిన అవసరం ఏమిటి? ఆమె మిమ్మల్ని చంపి తన కొడుకు అడ్డు లేకుండా చేసుకోవచ్చుగా? అవును. సో మీ నాన్నను హత్య చేసిన హంతకురాలు ఆవిడ కాకపోవచ్చు, ఆవిడ నిర్దోషి కూడా అయి ఉండొచ్చు కదూ? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ది కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. నీకు బుద్ధి ఉందా? అలా ఎందుకు చెప్పావు కోర్టులో? బుద్ధి ఉండబట్టే అలా చెప్పాను. నీ తండ్రిని హత్య చేసిన హంతకురాలు నీకు నిర్దోషిగా కనిపిస్తుందా? రాజా మాటలు వింటే ఆమె హత్య చేసి ఉండదని నమ్మకం నాకు కలిగింది. నమ్మకం కాదే, మైకం. మళ్ళీ ఆ అందగాడు నీ కళ్ళ ముందు కనపడేసరికి నీ గుండె అదిరింది, కన్ను చెదిరింది, నోట మాట జారింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలుసుగా, పిరంగితో పేల్చేస్తాను. లుక్, ఇప్పుడు నీకు దిక్కు మొక్కు, నీ ప్రేమకు టానిక్, నీ జీవితానికి కిక్కు అన్ని నేనేనే. మైండ్ ఇట్ అండ్ డూ మైండ్ ఇట్. మీరు డాక్టర్ కృష్ణవేణి కదూ? అవును. ఏమి మీకు తెలుసా? తెలుసు. ఎలా? ఆమె కూడా ఓ డాక్టరే. వృత్తిరీత్యా ఇద్దరం సహచరులు. అంతేకాదు, ఆమె చూసే కేసుల్లో ఆపరేషన్ కేసు అయితే ఆ ఆపరేషన్ కేసు నేనే అటెండ్ చేస్తుంటాను. ఏ ఆమెకు ఆపరేషన్ చేయడం చేత కాదా? నోనో, ఆమె నాకన్నా సీనియర్. గతంలో ఆమె ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. మరి ఇప్పుడు? రీసెంట్ గా ఆవిడ రక్తం చూసి తట్టుకోలేకపోతున్నారు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. బహుశా అందుకు ఆవిడ వయసు కూడా కారణమేమో. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్? నో మోర్ క్వశ్చన్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డాక్టర్ సరస్వతీదేవి గారిని అరెస్ట్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ అరుణ్ కుమార్,
మీరు డాక్టర్ సరస్వతీదేవిని హత్య జరిగిన చోట్లోనే అరెస్ట్ చేశారు కదా? అవును. హంతకుడు ఉపయోగించిన కత్తి కాక ఆ ప్రదేశంలో ఇంకా మీకేం కనిపించాయి? కొన్ని కొబ్బరి బొండాలు, అవి కాక ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కాటన్, కొంత మెడికల్ క్లాత్. బోండాలు గంప ఎవరో ఉంటాయని మీరు ఊహిస్తున్నారు? పొలం నుంచి వస్తున్న శంకరయ్య అయి ఉంటాయి. మరి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కాటను, క్లాత్ ఎవరో ఉంటాయి? మెడికల్ రిపోర్ట్ లో కాటను, క్లాత్ల సాయంతో గాయాన్ని అదిమి పట్టి కత్తి బయటికి తీయబడింది అని రాసింది కదా? అవును. యూ కెన్ గో. 20 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని శంకరయ్య మీద కక్షతో సరస్వతీదేవి పగ తీర్చుకున్నదని ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. తన కూతురు పెళ్లికి ఒప్పుకోలేదని శంకరయ్య సరస్వతీదేవి మీద పగబట్టవచ్చు కానీ ఆమె శంకరయ్యను చంపవలసిన అవసరం లేదు యువర్ ఆనర్. గౌరవనీయులైన ఎస్పీ గారు కత్తి బయటకు తీయటం చూశారట గాని కత్తితో పొడవటం చూడలేదట. కత్తితో పొడిస్తే హత్య అవుతుందో, చనిపోతున్న మనిషిని రక్షించడానికి ఆ కత్తిని బయటకు తీయటం హత్య అవుతుందో పెద్దలు వారికే తెలియాలి. యువర్ ఆనర్, ఆపరేషన్ చేసే కత్తి పట్టుకోవడానికే మనోబలం చాలని డాక్టర్ సరస్వతీదేవి ఈ హత్య చేయగలదా? మరొక ముఖ్య విషయం యువర్ ఆనర్, హతుడి పక్కన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. అది డాక్టర్ సరస్వతీదేవిది. దీన్ని బట్టైనా హతుడిని కాపాడటానికి సరస్వతీదేవి ప్రయత్నించిందని అర్థం కావటం లేదా? ఆలోచించండి యువర్ ఆనర్. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.